క్రిస్మస్ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం కేవలం ఆయన వచ్చినందుకు అరిసెలు, కర్జికాయలు, లడ్లు, పూతరేకులు చేసుకొని తినటం మాత్రమే కాదు, దాని వెనుక బాధ్యతతో కూడినటువంటి జీవన విధానం ఒకటి దాచిపెట్టబడి ఉంది అన్న విషయాన్ని, ఆ ఆంతర్యాన్ని ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. మన చేతిలో క్యాండిల్స్ తీసుకుని మనం అందరం వేవ్ చేశాం. క్యాండిల్స్ తీసుకుని ఈ లోకములో జ్యోతులుగా ఉండటానికి, లోకములో ఈ చీకటిని పారద్రోలటానికి, పాపం అనేటటువంటి చీకటిని పెకలించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు అని మనము చాలా సంతోషించాం, పాటలు పాడాం. అయితే ఈ చీకటిని గురించినటువంటి మాటల్లోనికి వెళ్ళటానికి మునుపు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి కనుక మనం చూస్తే, ఇది ఒక చైతన్యమును గురించి మాట్లాడేటటువంటి పండుగ. ఈ పండుగ కేవలము సామాన్యమైనటువంటి పండుగలాగా ఉత్సాహముతో నాట్యములాడి ఇంటికి వెళ్ళిపోయే పండుగ కాదు. ఈ పండుగ సామాన్యమైనటువంటి పండుగలలాగా ఏదో బాణసంచా కాల్చేసి సంతోషపడి ఇంటికి వెళ్ళిపోయే పండుగ కాదు. ఈ పండుగ సామాన్యమైనటువంటి పండుగల్లాగా భోజనం వండుకొని పలావు తిని మరి అది అరగటానికి ఇంకేదో తినే పండుగ కాదు. ఈ పండుగ వెనుక చైతన్యం అనేది ఒకటి ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చైతన్యం, దీన్ని అవేకనింగ్ అని కూడా ఇంగ్లీష్లో పిలుస్తారు.